ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మనం డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎ మ్యాట్రిక్స్ A is diagonalizable if there exists a non-singular matrix P such that P inverse AP equals to D, where D is a diagonal matrix and also the matrix P is then said to be diagonalizable or transforming A to the diagonal form. ఓకేనా, ఇది డెఫినేషన్ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, మనం దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ లోకి రెడ్యూస్ చేయాలి. అది ఎలా చేయాలి అనే దానికి వర్కింగ్ రూల్ చూద్దాం. రైట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ, ఫైండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్. మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలాగా? ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే లాంబ్డాకి రూట్స్ వస్తాయి. ఆ లాంబ్డా యొక్క రూట్స్ ద్వారా మనం ఒక్కొక్క లాంబ్డా వాల్యూకి ఒక్కొక్క ఐగన్ వెక్టార్, కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ అనేవి రాసుకోవాలి. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ కరస్పాండింగ్ ఐగన్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ టు ద కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్. అంటే ఈ రూట్స్కి సంబంధించిన వెక్టార్స్ని మనం కనుక్కోవాలి. అది ఇందాక పాయింట్లోనే ఉంది కదా. నెక్స్ట్, ఫార్మ్ ఏ న్యూ మ్యాట్రిక్స్ P such that the three vectors has 3 columns in the matrix. First, for suppose ఇది 3x3 matrix, స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 3 రూట్స్ వస్తాయి, 3 వెక్టార్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఈ 3 వెక్టార్స్ని ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఈ 3 వెక్టార్స్ని కలిపి మ్యాట్రిక్స్లో రాసిస్తే ఇది ఒక మ్యాట్రిక్స్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే P అంటాం. ఓకేనా, విచ్ ఈస్ డినోటెడ్ విత్ లెటర్ P. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ P ఇన్వర్స్, దట్ ఈస్ P ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ P బై డెట్ P. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి, ఏ ఇన్వర్స్ ఎలాగా? అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A. ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, చూడండి, టు క్యాలిక్యులేట్ పవర్స్ ఆఫ్ A పవర్ n from the diagonalization we know that P inverse AP equals to D. ఓకేనా, P inverse AP equals to D. ఆల్రెడీ ఇదంతా పైన చెప్పాను కదా ప్రాసెస్ అనేది. P inverse AP equals to D. Pre and post multiplying with P and P inverse we get. ఇప్పుడు చూడండి, మనం ప్రీ అండ్ పోస్ట్ మల్టిప్లయింగ్ విత్ P అండ్ P ఇన్వర్స్ అంటే P ప్రీ, పోస్ట్ వచ్చి P ఇన్వర్స్, ప్రీ వచ్చి P కాబట్టి P ఇక్కడ. నెక్స్ట్ P ఇన్వర్స్. ఓకేనా, ఇటు పక్క మల్టిప్లై చేసినప్పుడు ఇటు పక్క కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి P D P ఇన్వర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, P ఇంటూ P ఇన్వర్స్ ఏమవుతుంది? I అయిపోతుంది కదా. నెక్స్ట్ A, నెక్స్ట్ P ఇంటూ P ఇన్వర్స్ ఎంత? I. ఓకేనా, I ఈక్వల్స్ టు PD P ఇన్వర్స్. ఓకేనా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మనం ఏ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది? సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐని ఏతో మల్టిప్లై చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది? ఏనే వస్తుంది. సో ఏ ఈక్వల్స్ టు PD P ఇన్వర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ స్క్వేర్ నేను కనుక్కోవాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఇప్పుడు చూడండి, ఏ అంటే PD P ఇన్వర్స్ కదా. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్ లో PD P ఇన్వర్స్ అని రాస్తున్నాను. అలాగే PD P ఇన్వర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూపిస్తుంది. సో చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ, PD P ఇన్వర్స్ ఇంటూ PD P ఇన్వర్స్. ఇది చూడండి, P ఇన్వర్స్ ఇంటూ P ఏమవుతుంది? I అవుతుంది కదా. సో ఇప్పుడు PD I D P ఇన్వర్స్. ఓకేనా, ఇప్పుడు D ఇంటూ I D, D ఇంటూ D D స్క్వేర్, P D స్క్వేర్ P ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు P D స్క్వేర్ P ఇన్వర్స్. అలాగే ఏ ఈక్వల్స్ టు P D P ఇన్వర్స్. ఓకేనా, ఏ స్క్వేర్ వాల్యూ ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏ క్యూబ్ ఎంత అని చెప్పచ్చు? P D క్యూబ్ P ఇన్వర్స్ అని చెప్పచ్చు. ఓకేనా, ఏ పవర్ n ఏమని చెప్పచ్చు? P D పవర్ n P ఇన్వర్స్ అని చెప్పచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అనేది డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు 8A - 8 - 2
ఫస్ట్ రో. సెకండ్ రో 4 -3 -2. అలాగే థర్డ్ రో 3 -4 1. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ రూల్ ఏంటి? ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? జెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అనేది రాసుకుందాం. సో క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ జెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0. ఓకేనా? చూడండి, క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ మైనస్ లాంబ్డా ఐ కదా. సో ఇప్పుడు ఏ మైనస్ లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. సో ఇప్పుడు 8 మైనస్ లాంబ్డా -8 -2 4 -3 మైనస్ లాంబ్డా -2 3 -4 1 మైనస్ లాంబ్డా. ఓకేనా? క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అనేది అర్థమైంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0. సో ఏమి లేదు, దీని డిటర్మెంట్ని మనం 0కి ఈక్వల్ చేసుకోవాలి. డిటర్మెంట్. ఓకేనా? దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని మనము సో క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకంతా లాంబ్డాలో వస్తుంది. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకంతా లాంబ్డాలో వస్తుంది ఒక ఈక్వేషన్ అనేది. ఆ ఈక్వేషన్ ఎంత? లాంబ్డా క్యూబ్ -6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 11 లాంబ్డా -6 ఈక్వల్స్ టు 0. డిటర్మెంట్ అనేది ఎలా చేయాలని ఆల్రెడీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి లాంబ్డా క్యూబ్ -6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 11 లాంబ్డా -6 అనే ఈక్వేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ ఈక్వేషన్ కి ఒక రూట్ ఏంటో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా తెలుసుకోవాలి. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే 1 అనేది లాంబ్డా వాల్యూ అనుకుంటున్నాను. అది కరెక్ట్ రాంగ్ కూడా నాకు తెలియదు. అప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 క్యూబ్ -6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 1 -6. ఇప్పుడు చూడండి, 1 -6 ప్లస్ 11 -6 -5 ప్లస్ 11 -6. సో -11 ప్లస్ 11 దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? అంటే 0 వచ్చింది కాబట్టి లాంబ్డా యొక్క వాల్యూ 1 అని ఫిక్స్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు లాంబ్డా వాల్యూ 1, లాంబ్డా ఈక్వల్స్ టు 1. సో ఈ 1ని ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ మిగతా 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే సింథటిక్ హార్మోన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వీటి కోఎఫిషియెంట్స్ అనేవి మనం ఇక్కడ 1, లాంబ్డా క్యూబ్ కోఎఫిషియెంట్ అనేది 1 ఇక్కడ రాయండి. లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియెంట్ అనేది -6, లాంబ్డా కోఎఫిషియెంట్ అనేది 11. అలాగే కాన్స్టెంట్ ఎంత ఉందంటే -6 ఉంది. అక్కడ -6 అని రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ 0 పెట్టుకొని ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయండి. 1 + 0 ఎంత? 1. ఓకేనా? ఇక్కడ 1 వస్తుంది. ఈ 1ని ఇక్కడున్న వాల్యూ, ఇది లాంబ్డా ఈక్వల్స్ టు 1 అని మనకు తెలుసు కదా. సో లాంబ్డా ఈక్వల్స్ టు 1, ఈ 1తో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఇది వచ్చి రూట్, లాంబ్డా యొక్క రూట్. 1 ఇంటూ 1 ఎంత? 1. సో ఈ 1ని ఇక్కడ రాయండి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. -6 + 1 ఎంత? -5. -5 ఇంటూ 1 -5. సో -5ని ఇక్కడ రాయండి. 11 - 5 ఎంత? 6. 6 ఇంటూ 1 6. సో 6ని ఇక్కడ రాశాను. -6 + 6 ఎంత? 0. ఇక్కడ 0 వస్తేనే మీరు చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్. ఒకవేళ 0 రాలేదంటే మీరు ఎక్కడో ఏదో మిస్టేక్ చేశారని అర్థం. ప్రీవియస్ స్టెప్ చూసుకొని కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కరెక్ట్గా 0 అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1 - 5 6 ఉంది కదా, ఇది మనం ఏం చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఓకేనా? 1 లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఇది లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్, ఇది లాంబ్డా యొక్క కోఎఫిషియంట్, అలాగే ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 6కి మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రూట్స్ని మనం క్లబ్ చేసినప్పుడు ఈ మిడిల్ టర్మ్ అనేది కావాలి. నేను -3 -2 అనేవి రూట్స్గా తీసుకుంటున్నాను. -3 లాంబ్డా
మైనస్ 2 లాంబ్డా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వీటి యొక్క మల్టిప్లికేషన్ అనేది రావాలి, అంటే 6 లాంబ్డా స్క్వేర్ అనేది రావాలి. అలాగే ఈ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏదో ఒకటి చేసినప్పుడు మనకి -5 లాంబ్డా వచ్చే విధంగా మనం ఈ రూట్స్ అనేవి తీసుకోవాలి. నాకు తెలిసి లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా ప్లస్ 6 ఇది అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలనేది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా -2 లాంబ్డా ప్లస్ 6 = 0. ఇప్పుడు ఈ రెండులో నుంచి మనం లాంబ్డాను కామన్ తీస్తే లాంబ్డా ఇంటూ లాంబ్డా -3 -2 ఇంటూ లాంబ్డా -3 = 0. సో లాంబ్డా -2 ఇంటూ లాంబ్డా -3 = 0. సో లాంబ్డా -2 = 0. అలాగే లాంబ్డా -3 = 0. ఇప్పుడు లాంబ్డా 2 అలాగే లాంబ్డా 3. ఓకేనా ఫ్రెండ్స్? లాంబ్డా 1 అనేది ఆల్రెడీ మనకు తెలుసు. 1, 2, 3 అనేవి క్యారెక్టరిస్టిక్ రూట్స్. దీన్ని బట్టి మనం ఐగన్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఐగన్ వెక్టార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూస్. ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఒక నోట్ పాయింట్ అని ఒక చిన్న చెప్తాను. నేను ఐగన్ వాల్యూస్ అలాగే ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం ఎలా అని ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను తయారు చేసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియోని చూడండి. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలా కట్టాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఓకే, మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చేద్దాం. క్యారెక్టరిస్టిక్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా = 1. ఫస్ట్ లాంబ్డా = 1 అనే ఐగన్ వాల్యూ యొక్క కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్ x = xyz be a characteristic vector corresponding to the characteristic value లాంబ్డా = 1. క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆల్రెడీ చెప్పాను కదా. a - లాంబ్డా i ఇంటూ x = 0. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు లాంబ్డా = 1 కదా. సో a - i ఇంటూ x = 0. ఓకేనా? ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ అనేది ఏంటి ఫ్రెండ్స్? మ్యాట్రిక్స్ అనేది 8 - లాంబ్డా -8 -2. a - లాంబ్డా i కదా. సో లాంబ్డా ప్లేస్ లో 1 పెడితే 8 - 1 7 అవుతుంది. -3 - 1 -4. అలాగే 1 - 1 అనేది 0 అవుతుంది. సో ఈ వాల్యూస్ ఒకటే మారుతాయి కాబట్టి చూద్దాం. చూడండి, 7 - 4 0. ఓకేనా? క్లారిటీగానే ఉంది కదా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా మీ డౌట్ రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంటూ xyz = 0 0 0. ఓకే, మనం ఇప్పుడు 7x మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, 7x - 8y - 2z = 0. అలాగే 4x - 4y - 2z = 0. 3x - 4y = 0. 3x - 4y ప్లస్ 0z = 0. 0z అంటే 0నే కాబట్టి 3x - 4y = 0 అని డైరెక్ట్గా రాసేసాను. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని చూస్తే ఈ రెండు మనం మైనస్ చేసామనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది కదా. -2z + 2z అనేవి క్యాన్సిల్ అవుతాయి. సో వీఆర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్ యాజ్ 1 - 2 అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్. 7x - 8y - 2z = 0. 4x - 4y - 2z = 0. సో మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకేనా? 7x - 4x ఎంత? 3x - 8y + 4y - 4y. ఓకే, -2z + 2z will get cancelled. 3x - 4y = 0. ఓకే, దీన్ని బట్టి మీరేం చేస్తారంటే 3x = 4y. ఓకేనా? లెట్ పుట్ అన్నానండి, అలాగే లెట్ అనుకోండి. లెట్ y = 3k. 3x = 4y కదా. y = 3k అనుకుంటే y = 3k అని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. 3x = 4 × y + 3k. అప్పుడు ఏమవుతుంది? 3 క్యాన్సిల్ అయిపోయి x = 4k అని మీకు
వస్తుంది. ఓకేనా? ఇప్పుడు x ఈక్వల్స్ 4k అని తెలుసు, అలాగే y ఈక్వల్స్ 3k అని తెలుసు. మీరేం చేస్తారంటే z వాల్యూ అనేది కనుక్కోవడం కోసం ఈ x వాల్యూని y వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 7, 8 ఉన్నాయి. పెద్ద నెంబర్స్ ఎందుకు, చిన్న నెంబర్స్తో మల్టిప్లికేషన్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు సెకండ్ ఈక్వేషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 4k అంటే 16k మైనస్ 4 ఇంటూ 3k 16k మైనస్ 12k అంటే 4k మైనస్ 2z ఈక్వల్స్ టు 0. సో 4k 2z ఈక్వల్స్ టు 4k 2 1s 2 2s. సో z వాల్యూ అనేది 2k అని మీకు వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు, అలాగే z వాల్యూ కూడా తెలుసు. దీన్ని మీరు వెక్టార్గా రాసుకోండి. ఎస్ XYZ ఈక్వల్స్ టు 4k 3k అలాగే 2k. k అనేది కామన్ తీసారంటే మీకు ఏమొస్తుంది 432. సో 432 దిస్ ఈస్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు లాంబ్డా ఈక్వల్స్ 1కి మీరు ఐగన్ వెక్టర్ అయితే కనుక్కున్నారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, లాంబ్డా ఈక్వల్స్ 3కి లాంబ్డా ఈక్వల్స్ 2కి సంబంధించిన ఐగన్ వెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కేస్ 2 లెట్ XYZ బి ద క్యారెక్టరిస్టిక్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ 2. ఇప్పుడు లాంబ్డా ఈక్వల్స్ 2కి సంబంధించిన ఐగన్ వెక్టర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్స్ 0. సో ఇక్కడ లాంబ్డా వాల్యూ 2, a మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు ఇంటూ ఎక్స్ బార్, ఇది మ్యాట్రిక్స్. ఓకేనా? ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్స్ 0. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి 8 మైనస్ లాంబ్డా అంటే ఇక్కడ a మైనస్ 2i, లాంబ్డా వాల్యూ ఎంత 2. ఇప్పుడు a మైనస్ 2i 8 మైనస్ 2 6 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5 1 మైనస్ 2 మైనస్ 1 అంటే 6 మైనస్ 5 మైనస్ 1. ఓకేనా? మిగతా అన్ని కాన్స్టెంట్ కదా. ఓకే, 6 మైనస్ 5 మైనస్ 1 కరెక్ట్గానే ఉంది మ్యాట్రిక్స్ అనేది. ఇంటూ XYZ ఈక్వల్స్ 0 నీట్గా రాసుకోండి. ఒక స్టెప్ పైన పర్వాలేదు, నీట్గా రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 6x మైనస్ 8y మైనస్ 2z ఈక్వల్స్ 0 దట్ ఈస్ ఈక్వేషన్ 1. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కదా. 4x మైనస్ 5y మైనస్ 2z ఈక్వల్స్ 0. 3x మైనస్ 4y మైనస్ z ఈక్వల్స్ 0. సో మీరు ఈ రెండు ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ని అలాగే సెకండ్ ఈక్వేషన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఏమొస్తుంది చూడండి. ఈ రెండిట్లో మైనస్ 2z ఉంది, నేను సబ్ట్రాక్ట్ చేశానంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? సో 6x రాసుకున్న తర్వాత మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, మైనస్ 2z ప్లస్ 2z విల్ క్యాన్సిల్. ఓకే, 6x మైనస్ 4x 2x మైనస్ 8y ప్లస్ 5y మైనస్ 3y. సో 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 0. 2x minus 3y equals to 0. So 2x equals to 3y. Put y equals to 2k. So 2x equals to 3 into 2k. 2 will get cancelled. So x equals to 3k. Substitute x and y values in equation 1. You get మీరు ఫస్ట్ ఈక్వేషన్లో అయినా, సెకండ్ ఈక్వేషన్లో అయినా, థర్డ్ ఈక్వేషన్లోనే ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డిజిట్స్ కొంచెం లోయర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 3k మైనస్ 4 ఇంటూ వై వాల్యూ ఎంత 2k మైనస్ z ఈక్వల్స్ టు 0. సో 3 3 9k మైనస్ 8k మైనస్ z ఈక్వల్స్ టు 0. సో z ఈక్వల్స్ టు k. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలుసు, జెడ్ వాల్యూ తెలుసు. మీరు దాన్ని సంబంధించిన వెక్టార్గా రాసుకోవాలి. సో కేన్ కామన్ తీసి 3 2 1 లెట్. సో దిస్ వుడ్ బి ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 2. ఓకేనా? నెక్స్ట్ మనం కేస్ 3. సో కేస్ 3 చూడండి, లెట్ XYZ బి ఏ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 3 అన్నాడు. ఓకేనా? లాంబ్డా ఈక్వల్స్ టు 3కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అనేది మనం కేస్ 3లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో a మైనస్ 3i ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 0.
ఓకే. సో ఏ మైనస్ 3, సో 8 మైనస్ 3 అంటే 5, మైనస్ 3 అంటే -6, 1 మైనస్ 3 అంటే -2. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 5 -6 -2. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేసి చూడండి, ఈ ఈక్వేషన్స్ని మీరు ఏం చేస్తారంటే సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసాం కదా ఆల్రెడీ 2 కేసెస్లో ఎలా సాల్వ్ చేయాలనేది నేను చూపించాను మీకు. ఓకే, కావాలంటే చెప్తాను ఒకసారి. 5x - 8y - 2z = 0, 4x - 6y - 2z = 0. ఫస్ట్ ఈక్వేషన్ని అలాగే సెకండ్ ఈక్వేషన్ని మీరు ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేయండి. సో మైనస్ ప్లస్ ప్లస్, ఓకే, -2z + 2z విల్ క్యాన్సిల్. x - 2y = 0. సో x - 2y = 0, x = 2y. పుట్ y = k. y = k పెట్టారంటే x = 2k అనే వాల్యూ వస్తుంది. y = k. అలాగే సో థర్డ్ ఈక్వేషన్లో కొంచెం కోఎఫిషియెంట్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. 3x - 4y - 2z. ఓకే, 3x - 4y - 2z = 0 కదా. x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో z వాల్యూ వస్తుంది మీకు 2k - 2z = 0. సో z = 2z = 2k కాబట్టి z = k. ఓకేనా. సో x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు, z వాల్యూ తెలుసు. వెక్టార్గా రాసుకోండి 2 1 1. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఐగన్ వాల్యూస్ అనే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది కనుక్కోండి. తర్వాత లాంబ్డాకి సాల్వ్ చేసుకొని రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఐగన్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఆ ఐగన్ వాల్యూస్కి సంబంధించిన కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ అనేవి కనుక్కోండి. చూడండి, వర్కింగ్ రూల్లో చెప్పినట్టు క్యాలిక్యులేట్ కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ టు ద కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్. సో వీటిని మనం కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి, ఫార్మ్ ఎ న్యూ మ్యాట్రిక్స్ P such that the 3 vectors has 3 columns in the matrix. This matrix is known as model matrix which is denoted with letter P. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం 3 రూట్స్ వచ్చినాయి. సో 3 రూట్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఆ 3 వెక్టార్స్ని 3 కాలమ్స్గా పెట్టి ఒక మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేసినట్లయితే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటాము. ఆ మ్యాట్రిక్స్ని ఏ లెటర్తో డినోట్ చేయాలంటే P అనే లెటర్తో డినోట్ చేయాలి. ఓకేనా. సో క్యారెక్టరిస్టిక్ వెక్టార్ కరస్పాండింగ్ టు ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ లాంబ్డా = 1 అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎంత అంటే 4 3 2. సో 4 3 2ని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ కాలమ్గా రాసుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ రూట్ లాంబ్డా = 2కి సంబంధించిన కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్ అనేది 3 2 1. దాన్ని ఏం చేయాలంటే మనం సెకండ్ కాలమ్గా రాసుకోవాలి. నెక్స్ట్ కేస్ 3 లాంబ్డా = 3కి సంబంధించిన ఐగన్ వెక్టార్ అనేది 2 1 1. సో దాన్ని మనం థర్డ్ కాలంగా రాసుకున్నాం. ఓకేనా. దీన్ని మోడల్ మ్యాట్రిక్స్ అంటారు P. ఓకే. సో ఈ థర్డ్ రూల్కి సంబంధించింది మీకు ఆల్రెడీ ప్రాబ్లంలో చూపించాను కదా. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటనేది చూద్దాం. క్యాలిక్యులేట్ P ఇన్వర్స్, దట్ ఈస్ P ఇన్వర్స్ = adjoint of P by det P. నౌ మల్టిప్లయింగ్ P ఇన్వర్స్ ఆఫ్ AP, P ఇన్వర్స్ AP = D. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ P ఇన్వర్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, P ఇన్వర్స్ = adjoint of P by det P. adjoint of P అంటే ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ P హోల్ ట్రాన్స్పోజ్, ఇన్వర్స్ కాదు, రాంగ్గా రాసాను. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ P హోల్ ట్రాన్స్పోజ్. ఓకేనా. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ P అనేది ఎలా కనుక్కోవాలి అనేది నేను మీకు చెప్తాను. సో P = 4 3 2 3 2 1 అలాగే 2 1 1. ఈ మోడల్ మ్యాట్రిక్స్ అనేది ఎలా రాయాలనేది మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, నీట్గా చెప్పేశాను. ఆ రూల్కి సంబంధించి మోడల్ మ్యాట్రిక్స్ ఎలా రాసాము అనేది. నెక్స్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా కనుక్కోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కునే విధానం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ 2 ఉంది కదా, మిడిల్ ఎలిమెంట్. సో ఇక్కడ 2ని రాసుకోండి. నెక్స్ట్ దీని పక్కన ఉన్న ఎలిమెంట్ అంటే 1, ఇది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ దీనికి ముందు ఉన్న ఎలిమెంట్ 3ని ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే రాశారో అది మళ్ళీ ఇక్కడ రాసుకోండి. ఓకేనా. జాగ్రత్తగా వినండి.
2 1 3. అలాగే ఇక్కడ రాసిన ఎలిమెంట్ ఇక్కడ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ రోలో మిడిల్ ఎలిమెంట్ ఉంది కదా, సేమ్ సెకండ్ రోకి ఎలా అయితే అప్లై చేసామో అదే ఫామ్లో థర్డ్ రోని కూడా మనం రాసుకోవాలి. 1కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ 1, సో 1 ఇక్కడ. నెక్స్ట్ 1కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ 2 ఇక్కడ ఏదైతే రాసామో అక్కడ మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 3. నెక్స్ట్ ఫస్ట్ రోకి అప్లై చేయాలి. 3కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ 2, అలాగే 3కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ 4 ఇక్కడ ఏదైతే రాసామో అది ఇక్కడ రాసాము 3. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ రోలో ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేయండి. 2 1 3 2 ఉంది, 2 1 3 2. ఓకే, ఇప్పుడు చూడండి AD మైనస్ BC, 2 1s are 2 minus 1, 2 minus 1 1, 1 into 2, 2 minus 3 minus 1, అలాగే 3 minus 4 minus 1, 1 into 2, 2 minus 3 minus 1, 4 minus 4 0, 2 3 6 minus 4 into 1 అంటే 6 minus 4 2. ఓకే, 3 minus 4 minus 1, 2 into 3 6 minus 4 2, 8 minus 9 minus 1. ఓకేనా? ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది మీకు వచ్చేసింది. కానీ అడ్జాయింట్ ఆఫ్ పి అంటే నేను మీకు ఏం చెప్పాను? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్ అని చెప్పాను. అడ్జాయింట్ ఆఫ్ పి కావాలి కదా మనకి, పి ఇన్వర్స్ కనుక్కోవాలంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది తెలుసు. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్గా కానీ కాలమ్స్ని రోస్గా కానీ రాసేస్తే మనకి ట్రాన్స్పోజ్ అనేది కట్టేసేయచ్చు. ఇప్పుడు చూడండి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఇది. దీని హోల్ ట్రాన్స్పోజ్ కడదాం. అప్పుడు రోని కాలమ్ని రోగా రాసుకోవాలి. 1 -1 -1, 1 -1 -1, నెక్స్ట్ -1 0 2, దీన్ని రోగా రాసుకోవాలి, సెకండ్ రోగా రాసుకో. -1 0 2, థర్డ్ కాలమ్ని -1 2 -1, దాన్ని థర్డ్ రోగా రాసుకోండి. -1 2 -1. ఓకేనా? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్ కట్టేసాం. దీన్ని ఏమంటామంటే అడ్జాయింట్ ఆఫ్ పి అంటాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్ని ఏమంటామంటే అడ్జాయింట్ ఆఫ్ పి అంటాం. ఓకేనా? అడ్జాయింట్ ఆఫ్ పి అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసాం. ఇప్పుడు పి అనే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఏం లేదు, 4 into 2 - 1 -3 into ఆ కాలమ్ని ఆ రోని క్లోజ్ చేసేస్తే 3 into 1 -2 into 1 +2 into 3 - 4. క్లియర్గా కింద రాశాను, ఊరికి నేను చెప్పాను అలాగా. డెట్ పి 4 into 2 - 1. ఓకే, నెక్స్ట్ -3 into 3 - 2, అలాగే +2 into 3 - 4. ఓకేనా ఫ్రెండ్స్? 4 into 2 - 1 ఎంత? 1. 4 into 1, నెక్స్ట్ -3 into 1 +2 into -1, 4 -3 -2 ఎంత? 4 - 3 ఎంత? సో -3 -2 -5, 4 - 5 = -1. సో డెట్ పి అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసాం. అడ్జాయింట్ ఆఫ్ పి తెలుసు, డెట్ పి తెలుసు, డిటర్మినెంట్ ఆఫ్ పి తెలుసు. సో ఇప్పుడు పి ఇన్వర్స్ అంటే ఏంటి? నేనేం చెప్పాను? అడ్జాయింట్ ఆఫ్ పి బై డెట్ పి అని చెప్పాను కదా. నేను చెప్పేది ఏముంది, ఫార్ములా అది కదా అంటారా? ఓకే, పి ఇన్వర్స్ ఈక్వల్స్ అడ్జాయింట్ ఆఫ్ పి బై డెట్ పి. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ పి బై డెట్ పి. సో ఈ మొత్తం మ్యాట్రిక్స్ డివైడెడ్ బై డెట్ పి అంటే -1. సో -1ని తీసుకెళ్ళి -1 అంటే మొత్తం మ్యాట్రిక్స్ బై -1. సో -1ని మీరు ప్రతి ఎలిమెంట్తో మల్టిప్లై చేసేయండి. మామూలుగా అయితే డివైడ్ చేయాలి. సో ఎందుకు ఇదంతా కాదు, అడ్జాయింట్ ఆఫ్ పి బై డెట్ పి, పి ఇన్వర్స్ అంటే. సో ఇది అడ్జాయింట్ ఆఫ్ పి బై డెట్ పి ఎంత? -1. సో -1తో మీరు ప్రతి ఎలిమెంట్ని డివైడ్ చేయండి. 1 by -1 ఎంత? -1. -1 by -1 ఎంత? 1. ఓకే, -1 by -1 ఎంత? 1. సో 1 ఇక్కడ వస్తాం. -1 by -1 1,
జీరో బై -1 ఎంత? 0. 2 బై -1 -2. -1 బై -1 ఎంత? 1. 2 బై -1 -2. -1 బై -1 1. ఓకేనా? పి ఇన్వర్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసేసారు. సో చూడండి, క్యాలిక్యులేట్ పి ఇన్వర్స్ అంటే పి ఇన్వర్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసేసాం. నౌ మల్టిప్లైయింగ్ పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ. పి ఇన్వర్స్ ఇంటూ ఏపీ చేస్తే పి ఇన్వర్స్ ఏపీ అనేది డి అంటే అది డయాగ్నల్ ఫామ్ లోకి రెడ్యూస్ అయిపోతుంది. చూద్దామా? సో పి ఇన్వర్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసాం కదా. నెక్స్ట్ సో ఇప్పుడు టు క్యాలిక్యులేట్ పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ, ఫస్ట్ ఏని పిని మనం మల్టిప్లై చేసేస్తే మనకి ఏపీ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఏ అంటే ఈ మ్యాట్రిక్స్, పి అంటే ఈ మ్యాట్రిక్స్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో 8 × 4 32 -24 అలాగే -4 24 -4 -24 -4 అంటే -28 32 -28 4. ఓకే, 8 × 3 24 -16 -2 24 -18 అంటే 6. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీరు మల్టిప్లై చేసేసుకుంటే మీకు ఏపీ వాల్యూ అనేది ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చేస్తుంది. నేను సింప్లిఫికేషన్ మొత్తం చెప్పట్లేదు, ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువైపోతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది వచ్చు కాబట్టి సో ఓకే, నో ప్రాబ్లం. ఏపీ అనే వాల్యూ, ఏపీ అనే మ్యాట్రిక్స్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ కనుక్కోవాలి. పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ. సో పి ఇన్వర్స్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్. పి ఇన్వర్స్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఓకే, సో పి ఇన్వర్స్ ఏపీ. ఏపీ వాల్యూ అంటే ఆల్రెడీ ఇక్కడే క్యాలిక్యులేట్ చేసాం. ఏపీ ఈక్వల్స్ టు ఇది 466. ఓకే, 3 4 3 2 2 3 పి ఇన్వర్స్. సో ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేద్దాం. -1 × 4 ఎంత? -4. -4 + 3 + 2 అంటే 3 + 2 5. 5 - 4 1. 1 అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ -6 + 4 + 2 -6 + 4 + 2 అంటే 6 - 6 0. ఓకే, -1 × 6 -6 + 3 + 3 -6 + 6 0. ఓకే, నెక్స్ట్ 4 + 0 -4 0. 4 - 4 0. అలాగే 1 × 6 6 + 0 -4 6 - 4 ఎంత? 2. ఓకే, 1 × 6 + 0 × 3 -2 × 3 అంటే 6 - 6 0. ఓకేనా? 1 × 4 -2 × 3 4 - 6 ఎంత? -2. -2 + 2 0 0. ఓకే, 1 × 6 -2 × 4 అంటే 6 - 8 ఎంత? -2. -2 + 2 0. 1 × 6 6 -2 × 3 -6 6 - 6 0 + 1 × 3 3 0 + 3 3. ఇక్కడ చూడండి, మీరు పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ, పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ అనేది క్యాలిక్యులేట్ చేసేస్తే అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ లోకి రెడ్యూస్ అయిపోయింది. దీన్ని ఏమంటామంటే డి అనే అంటాం. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి మరేవో కావు, ఐగన్ వాల్యూసే. ఓకేనా? కావాలంటే చూడండి, చూడండి లాంబ్డా ఈక్వల్స్ 1 2 3 ఈ ఐగన్ వాల్యూసే మీకు డయాగ్నల్ ఫామ్ లో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? నీట్ గా స్టెప్ బై స్టెప్ పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ. పి ఇన్వర్స్ అంటే ఎలా కనుక్కోవాలి మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే చూడండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే det of a minus lambda ఈక్వల్స్ టు 0. సో క్యారెక్టరిస్టిక్ det of a minus lambda i అనేది ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఎంత వస్తుందంటే ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కి సంబంధించి ఫస్ట్ మనం ఒక రూట్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కనుక్కుంటాము. ఆ మెథడ్ ని యూజ్ చేసి సింథటిక్ హార్మోనిక్ డివిజన్ మెథడ్ ద్వారా మిగతా రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. వచ్చిన ఐగన్ వాల్యూస్ కి మనం ఏం చేయాలంటే వాటికి సంబంధించిన కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ అనేవి మనం కనుక్కోవాలి. కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ అనేవి కనుక్కున్న తర్వాత ఆ వెక్టర్స్ ని
మనం కాలమ్స్ లో రాస్తే అది మోడల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఆ మోడల్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అనేది కనుక్కోవాలి. ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి అంటే అడ్జాయింట్ ఆఫ్ పి బై డెట్ పి. అడ్జాయింట్ ఆఫ్ పి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ పి హోల్ ట్రాన్స్పోజ్. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డెట్ పి అనేది ఎలా కనుక్కోవాలి చెప్పి. ఏపీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే డయాగ్నల్ ఫార్ములాకి రెడ్యూస్ అయిపోతుంది. సో పి ఇన్వర్స్ ఏపీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ లోకి రెడ్యూస్ అయిపోతుంది. ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా అవేవో కావు, మీకు ఐగన్ వాల్యూసే. ఓకేనా? పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా. ఫస్ట్ ఏపీ అనేది మల్టిప్లై చేయండి. ఏ మ్యాట్రిక్స్ ని పి మ్యాట్రిక్స్ లో మల్టిప్లై చేస్తే మీకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ పి ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే పి ఇన్వర్స్ అనేది ప్రీ అంటే ముందు మల్టిప్లై చేయండి. పి ఇన్వర్స్ ఆఫ్ ఏపీ కదా మనకు కావాల్సింది. ఓకేనా? పి ఇన్వర్స్ ఇంటూ ఏపీ, పి ఇన్వర్స్ ఏపీ. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చేస్తుంది. ఇది డయాగ్నల్ ఫామ్ లోకి అయితే రెడ్యూస్ అయిపోతుంది. ఫైనల్ గా మనం డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనేవి కూడా నేర్చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే ఈ వీడియోలో ఉన్న కొత్త పాయింట్స్ ఏమైనా వాళ్ళకి తెలియని పాయింట్స్ ఉంటే వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో అయినా చూడండి, లేదా ఆ లింక్ ద్వారా అయినా మీరు విజిట్ చేసి ఆ వీడియో అనేది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.